హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథతో నేను మీ ముందుకొచ్చాను. ఈ కథలో మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన నీతి ఉంది. సో ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? కథ పేరు మైనపు బాతు. మైనం అంటే తెలుసు కదా, వ్యాక్స్. వ్యాక్స్తో చేయబడినటువంటి ఒక బాతు బొమ్మ కథ ఇది. అనగనగనగనగనగా రాజగడ అనే రాజ్యానికి దేవపాలుడు రాజు. అతను ఒకనాడు అడవికి వేటకు వెళ్ళి తిరిగి వస్తుండగా దట్టమైన అరణ్యంలో తెల్లటి బట్టలు కట్టుకొని ఒక పెద్ద చెట్టు కింద ఒక అందమైన అమ్మాయి కూర్చొని ఏడుస్తుంది. రాజు ఆమెను సమీపించి, ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. నేనొక రాకుమార్తెను. నా తండ్రిని, ఆయన పరివారాన్ని ఒక రాక్షసుడు చంపేసి నన్నిక్కడ వదిలేశాడు అన్నది ఆమె తీయని కంఠంతో. రాజు ఆమెను చూడగానే ముగ్ధుడైపోయాడు. ఆయన మృదువైన స్వరంలో, ఇప్పుడు ఏం చేయదలిచావు? ఇక్కడే ఉండిపోతావా? కావాలంటే నా వెంట నిన్ను తీసుకెళ్తాను. నీకు ఇదివరకే వివాహం జరిగినా సరే నేను రాణిగా చేసుకుంటాను అన్నాడు. ఒక్క షరతు మీద నేను మీ సూచనకు ఒప్పుకుంటాను. నేను ఏది చేసినా దానికి కాదనకూడదు అన్నదామె. ఆమె సౌందర్య విలాసాలకు ముగ్ధుడైపోయిన రాజు ఆమె షరతుకు ఒప్పుకున్నాడు. అతను అప్పటికప్పుడే ఆమెను గంధర్వ వివాహం చేసుకున్నాడు. తర్వాత తన పల్లెకిలోనే కూర్చోబెట్టుకొని నగరానికి తీసుకొచ్చాడు. ఆయన కొత్త రాణికి మోహిని అని పేరు పెట్టాడు. దేవపాలుడికి ఇదివరకే ఒక రాణి ఉంది. ఆమె పేరు రూపరాణి. ఆయన రూపరాణిని పెళ్లాడి 10 ఏళ్లు దాటుతుంది. కానీ ఆమెకు సంతానం లేదు. కాబట్టి ఇంకొక పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు దేవపాలుడు. ఈ సంఘటనతో రూపరాణి ఎంతో మనోవేదన అనుభవించింది. ఆమె సంతానం కోసం శివుణ్ణి ప్రార్థించింది. క్రమక్రమంగా ఆమె ప్రార్థనలు ఫలించి గర్భవతి అయింది. అది తెలిసిన దేవపాలుడు రూపరాణి ఎడల ప్రసన్నుడయ్యాడు. అందుచేత మోహినికి కోపం వచ్చింది. రూపరాణి మోహినిని తన చెల్లెలి కంటే గారాబంగా చూసుకుంది. కానీ మోహిని మాత్రం రూపరాణిపై ఈర్ష్య పెంచుకుంది. ఎలాగైనా తనకు హాని తలపెట్టాలని అనుకుంది. పాపం రూపరాణి మోహిని పట్ల ఏనాడూ అసూయపడలేదు. ఆమె రాకను విధి నిర్ణయంగా స్వీకరించిందామె. రూపరాణికి నెలలు నిండాయి. ఆమె తొలి ప్రసవం దగ్గర పడింది. మోహిని కోపం మరింత ఎక్కువైపోయింది. ఆమె లోపల ఈర్ష్యతో దహించుకుపోతూ ఉంది. కానీ తన మాటల్లో గాని చేతల్లో గాని ఆ సంగతి పైకి కనిపించనీయలేదు. ఆమె తనకు ద్రోహం తలపెట్టినట్టు రూపరాణి ఏమాత్రమూ శంకించలేకపోయింది. మోహిని ఒకనాడు రాజుతో, మా అక్క రూపరాణికి నేనొక్కదాన్నే పురుడు పోస్తాను. ఎవరూ ఆ ఛాయలకు కూడా రానవసరం లేదు అన్నది. అదేం కోరిక? మనకు ఆస్థానపు మంత్రసాని ఉన్నది కదా అన్నాడు రాజు. ఆ పాటి నేను చేయగలనులేండి, మీకేమీ దిగులొద్దు అన్నది మోహిని ధైర్యంగా. సరే అలాగే కాని అన్నాడు రాజు. రూపరాణి ప్రసవం మోహిని ఒంటి చేతి మీదుగా జరిగేటట్టుగా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇంతకు ఈ మోహిని ఎవరో తెలుసా? ఒక మాంత్రికురాలు. ఆమె తన మంత్రశక్తితో అందగత్తెగా తయారైంది. ఆమె ఉద్దేశం రాజుని, రాజ్యాన్ని నాశనం చేయడం. మహాశివభక్తురాలైన రూపరాణి రాజభవనంలో ఉన్న కారణం చేత మోహిని మంత్రాలేవి పారట్లేదు. కాబట్టి ఎలాగైనా రాజును, రాణిని వేరు చేయాలని తాను ఒక పథకం వేసింది. పురిటి గదిలో రూపరాణితో పాటు మోహిని మాత్రమే ఉండేటట్టు చేసింది. రాజభవనంలోని సైనికులకు లంచమిచ్చింది. ప్రసవం కాగానే 1 గంట మోగిస్తాను అని చెప్పింది. రూపరాణి ఒక చక్కని మగబిడ్డను ప్రసవించింది. తన వద్ద లంచాలు పుచ్చుకున్న భటులకు మోహిని ఆ బిడ్డనిచ్చి దూరంగా అరణ్యంలో ఒక గోతి తవ్వి అందులో పూడ్చేయమని చెప్పింది. స్పృహలేని రూపరాణి పక్కన ఒక మైనపు బాతుబొమ్మను ఉంచి గంటను మోగించింది. గంట విని ఆత్రంగా పరిగెత్తుకొచ్చిన రాజు మైనపు బొమ్మను చూసి నిర్ఘాంతపోయాడు. మహారాజా, మీ వారసుని ముద్దు చేయండి, ఇదిగో అన్నది మోహిని హేళనగా. దేవపాలుడు చిరాకుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రూపరాణి పట్ల ఆయన మనసు విరిగిపోయింది. ప్రతిరోజు మోహిని ఆయనకు రూపరాణి మీద ద్వేషాన్ని కొద్ది కొద్దిగా రెచ్చగొడుతూ వచ్చింది. చివరకు ఆయన రూపరాణిని మాయావి అని ప్రకటించి ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు. అరణ్యపు అంచుల్లో రూపరాణి ఒక చిన్న కుటీరం వేసుకుని శివధ్యానంలో కాలం గడపసాగింది. ఒకనాడు ఆమె వద్దకు ఒక ముని వచ్చాడు. అమ్మా, ఇతను నీ కొడుకు, నువ్వు కన్న కొడుకు. ఆ రెండో రాణి కిరాతకురాలు, ఒక మంత్రగత్తె. ఆమె ఈ బిడ్డను పూడ్చిపెట్టమంది. ఆ భటుల నుంచి నేనే ఇతన్ని రక్షించి పెంచాను. ఇదిగో తీసుకో అన్నాడు. అయ్యా, మీ మేలు ఎన్నటికీ మరవలేను, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నాకొక సహాయం చేయగలరా అని రూపరాణి ఋషిని అడిగింది. నిస్సందేహంగా నీకు సహాయం చేయడమే నా విధి. అంతేకాదు, ఆ మంత్రగత్తెను నాశనం చేసి నిన్ను, నీ కొడుకుని రాజభవనంలో ప్రతిష్ఠించడం కూడా నా విధే అన్నాడు మునీశ్వరుడు.
రూపరాణి ఎప్పుడైతే రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోయిందో అప్పుడే మోహిని తన దుర్మార్గాన్ని ప్రారంభించింది. రాజ్యంలో అల్లకల్లోలాలు జరగడం మొదలయ్యాయి. రాజుగారి గోశాల నుంచి ఆవులు మాయమయ్యాయి, అశ్వశాల నుంచి గుర్రాలు మాయమయ్యాయి, గజశాల నుంచి ఏనుగులు మాయమయ్యాయి. ఒక్కొక్కటిగా అన్నీ మాయమవసాగాయి. చెట్లు నాశనం అయిపోయాయి, లతలు పూయడం మానేశాయి, పంటలు పండడమే లేదు. రాజు రోజురోజుకు చిక్కి శల్యమైపోయాడు. ఇరుగు పొరుగు దేశాలతో యుద్ధ ప్రమాదం ఏర్పడింది. రాజ్యాన్ని అశాంతి ఆవరించింది. 1 ఏడాది గడిచేసరికి రాజ్యమంతా హీనస్థితికి వచ్చేసింది. అలాంటి సమయంలో ఆ మునీశ్వరుడు రాజధానికి వచ్చి రహస్యంగా మహామంత్రి అయిన దండరాజును కలుసుకున్నాడు. దండరాజు ఆయనకు గౌరవ సత్కారాలు చేసి స్వాగతం పలికాడు. స్వామి, నా నుంచి తమకేం కావాలి అని అడిగాడు. మునీశ్వరుడు మహామంత్రికి మోహిని గురించి, ఆమె చేసిన అరాచకాల గురించి చెప్పాడు. తర్వాత ఆయన తన చేతిలోని సంచిని తీసి అందులోంచి ఒక మైనపు బాతు బొమ్మను, ఒక ఇనప మేకును, ఒక పిండి రొట్టెను, ఒక అయస్కాంతాన్ని పైకి తీశాడు. ఇనప మేకును ఆ బాతు ముక్కులోకి నొక్కి దాని మొన మాత్రం చివరలో కనపడేలా ఉంచేశాడు. అయస్కాంతాన్ని రొట్టెలో దాచాడు. ఇలా తయారు చేసిన బాతు బొమ్మను, రొట్టెను దండరాజుకి ఇస్తూ ఆయనకు ఒక రహస్య ప్రయోగం చేయమని సెలవిచ్చాడు. మర్నాడు దండరాజు నిండు సభలో దేవపాలుడితో, మహారాజా, ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతం చూపదలిచాను అన్నాడు. ఏమిటది? ఆశ్చర్యంగా అడిగాడు మహారాజు. ఆయన బల్ల మీద నీళ్ల తొట్టినొకటి పెట్టించి ఆ నీటిపైన మైనపు బాతును ఉంచాడు. చూడండి మహారాజా, ఈ మైనపు బాతు ఈ రొట్టెను తినడానికి ఎలా వస్తుందో అన్నాడు. అదేం అర్థం లేని మాట. బాతు బొమ్మకి ఎక్కడైనా ప్రాణం ఉంటుందా? రొట్టె తినడానికి వస్తుందా అన్నాడు రాజు. మనిషి గర్భాన బాతుబొమ్మ పుట్టగా లేనిది బాతుబొమ్మ ప్రాణమున్న దానిలా ప్రవర్తించడంలో అభ్యంతరం ఏమిటి? కాకపోతే రెండిట్లోనూ కాస్త మోసం ఉందని మీరు గమనించాలి అన్నాడు మహామంత్రి. ఇలా అంటూ ఆయన తన చేతిలో ఉన్న రొట్టెను బాతు ముక్కు వద్దకు తీసుకుని పోయాడు. ఆ బాతు ముక్కులో ఉన్న మేకు ఆ రొట్టెలోని అయస్కాంతానికి ఆకర్షించబడింది. దాంతో ఆ రొట్టెని ఎటు తీసుకెళ్తుంటే బాతు అటుగా వెళ్తుంది. సరిగ్గా ఇదే సమయంలో మునీశ్వరుడు రూపరాణిని, రాజకుమారుణ్ణి వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. మునీశ్వరుడు రాజుకు ఎదురుగా వచ్చి తన పెట్టుడు గడ్డాన్ని, మీసాన్ని తీసేశాడు. వారిని చూసి రాజు ఒక్కసారిగా గతుక్కుమన్నాడు. గురుదేవా, మీరా? క్షమించండి, మిమ్మల్ని ఇంకా చాలా విషయాలే నువ్వు గుర్తించలేకపోయావు నాయనా. నీ రెండో రాణి మాయావి అని నువ్వు గుర్తించలేదు. రూపరాణి నీ అదృష్ట దేవత అని కూడా గుర్తించలేదు. నీకు బాతుబొమ్మ పుట్టిందంటే గుడ్డిగా నమ్మేశావు. అది నిజమా కాదా అని కూడా తెలుసుకోలేకపోయావు. మోహిని అందం నిన్ను గుడ్డివాణ్ణి చేసింది. నిజం చూపిస్తాను చూడు అంటూ రాజగురువు తన కమండలంలోని కొన్ని నీళ్లను తీసి మోహినిపై చల్లాడు. అంతే, వెంటనే మోహిని ఒక మాయావిగా మారిపోయింది. ఆమె రంగు కాకి నలుపు. రాజగురువు రెండోసారి నీళ్లు చల్లేసరికి ఆమె కాలి బూడిదైపోయింది. గురుదేవా, బ్రతికిపోయాం అని సభికులందరూ హర్షించారు. రాజు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు రాజగురువు ఇలా అన్నాడు. నువ్వు మోహినిని తెచ్చినప్పుడే ఆ సంగతి నాకు తెలుసు. కానీ ఆ సమయంలో ఆమె మీదున్న వ్యామోహం వల్ల నీ కళ్ళు మూసుకుపోయాయి. నేనప్పుడు చెప్పినా నువ్వు వినేవాడివి కాదు. నేను హెచ్చరించినా నమ్మేవాడివి కాదు. అందుచేతే నేను అరణ్యంలో శివుణ్ణి ఉపాసించి మంత్రగత్తెను చంపడానికి ఈ మంత్రజలం సంపాదించాను. నీ కొడుకు ప్రాణాలు కూడా కాపాడాను అన్నాడు. రాజు ఆత్రంగా, ఏడి వాడేడి అని అడిగాడు. అదిగో తల్లి వెంట ఉన్నాడు అంటూ దూరంగా నిలబడి ఉన్న కొడుకును, అతన్ని ఎత్తుకొని ఉన్న రూపరాణిని రాజుకు చూపించాడు రాజగురు. దేవపాలుడు రూపరాణిని క్షమించమని అడిగాడు. ఆ తరువాత వారిద్దరూ రాజగురు ఆధ్వర్యంలో మళ్లీ రాజ్యానికి పూర్వవైభవం చేకూర్చారు. ఆ తరువాత వారందరూ సంతోషంగా జీవితాన్ని గడిపారు. చూశారు కదా, మంచి కథ కదా. ఇందులోంచి మనం అందరం నేర్చుకోవాల్సిన అద్భుతమైన నీతి ఏమిటి? కళ్లకు కనిపించేవన్నీ నిజాలు కావు. మనల్ని మోసం చేసేవారు మన చుట్టూ ఎంతో మంచిగా నటిస్తూ మనతో మంచిగానే ప్రవర్తిస్తారు. కానీ వారి ఆలోచనలు చాలా చెడ్డగా ఉంటాయి. ఈ మోహినిలాగా. వీళ్ళని గుడ్డిగా నమ్మిన రూపరాణిలాగా మోసపోకుండా రాజగురువులా సరిగ్గా మోహినిని గుర్తించండి. మనం ఏదైనా మంచి కార్యం, గొప్ప కార్యం తలపెట్టినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తారు. వారు మన పక్కన మంచివారిలాగే ఉండవచ్చు. వారిని సరిగ్గా గుర్తించి సరైన సమయంలో మనం వారి మాట వినకుండా, మన మనసు మాట విని, మన పట్టుదల వదలకుండా కృషి చేస్తే మనం గొప్ప గొప్ప కార్యాలను సాధించవచ్చు. ఇటువంటి ఒక స్కిల్ చాలా అమూల్యమైనది ఫ్రెండ్స్. ఇది మన పిల్లలకు నేర్పించాలి. ఇది ఎక్స్పీరియన్స్తో మాత్రమే వస్తుంది. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అని ఎవరూ తేల్చలేం, కరెక్టే. కానీ
మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది మాత్రం మనం తెలుసుకోగలం కదా. అలాంటప్పుడు మన మంచి కోసం పాటుపడుతున్న వారెవరు, మనల్ని చెడు వైపు నడిపిస్తున్న వారెవరు అని తెలుసుకోవడం చాలా ఈజీ కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.